డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి 2024 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఓపెన్ యూనివర్సిటీలో మెయిన్గా మనకు ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకున్నారో వాళ్ళకు కోర్సెస్ ఉంటాయి. వాటిని యూజీ కోర్సెస్ అంటారు డిగ్రీ కోర్సెస్కి. అండ్ డిగ్రీ తర్వాత ఎవరైతే పీజీ ఓపెన్లో చేద్దాం అనుకుంటున్నారో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో అండ్ ఈ డిగ్రీ పీజీ కాకుండా మనకు సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయి, డిప్లొమా కోర్సెస్ కూడా ఉంటాయి. సో ఈ వీడియోలో ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. అప్కమింగ్ వీడియోస్లో మనం ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు నోటిఫికేషన్ లేట్గా వచ్చింది కాబట్టి మనకు రిజిస్ట్రేషన్ డేట్ అనేది చాలా ఫాస్ట్గా పెట్టేశారు ఈ ఇయర్. లాస్ట్ డేట్ వచ్చేసి 18th August 2024 అండి. అటు డిగ్రీ కానీ పీజీ కానీ లాస్ట్ డేట్ వచ్చేసి 18th రోజే. అండ్ ఎవరైతే లైక్ ఓపెన్లో చేద్దాం అనుకుంటున్నారో మెయిన్గా మీరు డిగ్రీ ఓపెన్లో చేద్దాం అనుకుంటే ఇంటర్ వరకు సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. లైక్ 10th ఇంటర్ అన్ని సర్టిఫికేట్స్ ఉండాలి. అదే పీజీ చేద్దాం అనుకుంటే అప్ టు డిగ్రీ అన్ని సర్టిఫికేట్స్ ఉండాలి. ఎందుకంటే మనం అప్లై చేసేటప్పుడు అన్నీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీకి అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు పీజీకి అప్లై చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇప్పుడు మనకు కింద లైక్ రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తాను, లైక్ ఈ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. సో అది క్లిక్ చేయగానే ఇప్పుడు మనకు మీరు కింద ఆ లింక్ ఓపెన్ చేయగానే మనకు కింద అడ్మిషన్ నోటిఫికేషన్ ఉంటుంది ఒక బాక్స్లో, స్టూడెంట్ క్విక్ లింక్స్ ఉంటుంది. సో ఓన్లీ అడ్మిషన్ నోటిఫికేషన్ ఉంది కదా, మనకు ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో సపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది, ఎవరైతే పీజీ అండ్ డిప్లొమా కోర్సెస్ చేస్తారో వాళ్ళకి సపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది. సో ఓన్లీ 2 నోటిఫికేషన్లు ఉంటాయి. డిగ్రీ చేసే వాళ్ళు ఫస్ట్ ఏం క్లిక్ చేయండి అంటే అడ్మిషన్ ఫర్ యూజీ. సో బీఏ, బీఎస్సీ, బీకామ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ క్లిక్ చేయండి అడ్మిషన్ ఫర్ యూజీ. సో అది క్లిక్ చేయొచ్చు. లేదు అంటే మీరు ఎవరైతే పీజీ చేద్దాం అనుకుంటున్నారో జస్ట్ దాని కిందనే మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది. సో మీరు యూజీ అయితే యూజీ క్లిక్ చేసుకోండి, పీజీ అయితే పీజీ. సో అడ్మిషన్ ఫర్ పీజీ, డిప్లొమా కోర్సెస్, సర్టిఫికేట్ కోర్సెస్ ఒకటే లింకు. మీరు పీజీ అన్న వేసుకోవచ్చు, లైక్ డిప్లొమా అన్న వేసుకోవచ్చు, లైక్ సర్టిఫికేట్ కోర్సెస్ అనే వేసుకోవచ్చు. సో మీకు వెబ్సైట్ ఓపెన్ ఇక్కడ మీకు ఇమేజ్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సపోజ్ ఇప్పుడు డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారు, జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకు ఈ విండోలో మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో ఫస్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ అంటే మీరు అప్లై చేయడానికి క్లిక్ హియర్ ఉంది కదా, ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. సో స్టెప్ బై స్టెప్ వాళ్ళే పర్ఫెక్ట్గా ఇచ్చారు. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ అడ్మిషన్, అది దాని కింద అప్డేట్ అప్లికేషన్ బిఫోర్ పేమెంట్ అంటే మీరు ఫస్ట్ అప్లై చేస్తారు కదా, మీ యొక్క డీటెయిల్స్లో ఏమన్నా మిస్టేక్స్ వస్తే అప్డేట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. దాని తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్స్ అండి. సో ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు సర్టిఫికేట్, 10th మెమోస్, ఫొటోస్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి, క్యాస్ట్ కానీ అన్నీ. నెక్స్ట్ ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అప్లై చేస్తాం. నెక్స్ట్ ప్రింట్ తీసుకుంటాం, ఆన్లైన్లోనే అప్లై కాబట్టి మీరు అప్లై చేసింది ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ స్టేటస్ మీరు సక్సెస్ అయిందో లేదో చూసుకోవచ్చు. నెక్స్ట్ పే అడ్మిషన్ ఫీ త్రూ డెబిట్ కార్డ్, ఏదైనా కార్డ్తో కట్టాలి. అంటే బీఏకి లైక్ ఎగ్జాంపుల్ మీరు బీఏ అప్లై చేస్తారు, బీఏకి ఎంత ఫీజు ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఫీజు అది పే చేసేయాలి. అర్థమైంది కదా. ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి, మీ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఫీ కట్టేయాలి. ఫీ కట్టేస్తే మీరు ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేయడానికి అర్హులు అయిపోతారు. సో అలా మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోతుంది. ఇది డిగ్రీ వాళ్ళకు. నేను సపరేట్గా అప్లికేషన్ ఫామ్ ఎట్లా వేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్గా జస్ట్ ఇప్పుడు ఒక రఫ్ ఐడియా ఇస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు పీజీ వాళ్ళండి. సో పీజీ వాళ్ళకు కూడా సేమ్ ఉంటుంది, సేమ్ ప్రాసెస్. మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు పీజీ వాళ్ళు జస్ట్ అడ్మిషన్ ఫర్ పీజీ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ ఫర్ పీజీ. సో ఇందులో కూడా 2 సెక్షన్స్ ఉంటాయి. ఎవరైతే పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని క్లిక్ హియర్ మీద క్లిక్ చేయాలి. లేదు అంటే పీజీ డిప్లొమా చేద్దాం అనుకుంటే పీజీ డిప్లొమా మీద క్లిక్ చేయాలి. లేదు అంటే పీజీ సర్టిఫికేట్. సో ఒకటే వెబ్సైట్లో 3 అప్లికేషన్స్ ఉంటాయి. మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. సపోజ్ పీజీ చేద్దాం అనుకుంటున్నారు, పీజీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ పేమెంట్ అంటే మీరు అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన తర్వాత మీరు పేమెంట్ ఎప్పుడైతే చేద్దాం అనుకుంటున్నారో దానికన్నా ముందు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. దాని తర్వాత సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. మీరు డిగ్రీ మీద లైక్ పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మీరు డిగ్రీ పాస్ అయినట్టు
అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇప్పుడు టీఎస్సీపీ గేట్ ద్వారా రెగ్యులర్లో పీజీ చేద్దాం అనుకుంటున్నారో మీరు కూడా అప్లికేబుల్ అండి ఇక్కడ. సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ రెగ్యులర్ చేసిన తర్వాత ఓపెన్లో కూడా మీరు వేసుకోవచ్చు. సో అప్లోడ్ సర్టిఫికేట్స్, ఏమైనా సర్టిఫికేట్స్ లేకపోతే నేను ఎట్లా అప్లోడ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏదో ఒక సర్టిఫికేట్ మీకు ప్రూఫ్గా అప్లోడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ అప్లికేషన్ ఫామ్, మీరు అప్లై చేసింది ప్రింట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టేటస్, మీరు సక్సెస్ అయిందా పెండింగ్లో ఉందా అన్ని చూసుకోవచ్చు. నెక్స్ట్ పే అడ్మిషన్ ఫీ త్రూ డెబిటర్. సో మీకు సర్టన్ అమౌంట్ చూపిస్తుంది. సో మీరు పీజీ చేసేటప్పుడు ఎంత అమౌంట్ ఉంటుంది అది కట్టేస్తే మీకు ఆన్లైన్లో మీరు రిజిస్టర్ అయిపోయినట్టు, అంటే పీజీ కోర్స్కి. సో పీజీ సెకండ్ ఇయర్ రిజిస్ట్రేషన్ అండ్ ట్యూషన్ ఫీ ఇది తర్వాత మీరు పీజీ సెకండ్ ఇయర్. సో ఫస్ట్ ఏం లేదు, మీరు పీజీ చేస్తే పీజీ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ ఫీ కట్టిన తర్వాత మీకు స్టేటస్లో ఓకే అయినప్పుడు ట్యూషన్ ఫీ పే చేసేయాలి. ట్యూషన్ ఫీ అంటే ఈ సెమిస్టర్ యొక్క ఫీ పే చేస్తే మీకు ఓపెన్లో పీజీ చేసుకునే అవకాశం అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి వచ్చేస్తుంది. అదే ఇప్పుడు ఎవరైతే పీజీ కానీ పీజీ సర్టిఫికేట్స్ చేద్దాం అనుకుంటున్నారో కొన్ని ఉంటాయి. సో వాటిపైన క్లిక్ చేసి సేమ్ ప్రొసీజర్ మీరు చేసుకోవాలి. సో నెక్స్ట్ వీడియో క్లారిటీగా చెప్తాను. సో ఈ విధంగా మీరు రిజిస్టర్ అయిపోవచ్చు అండి. లైక్ డిగ్రీ కోర్స్ చేద్దాం అనుకుంటే డిగ్రీ, పీజీ కోర్స్ చేసేవాళ్ళు పీజీ. సో మనకు వెబ్సైట్లో క్లారిటీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది అప్లికేషన్ అయితే. జస్ట్ మీరు పక్కా చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే ట్యూషన్ ఫీ పే చేయాలి. సో మీరు రైట్ సైడ్ మనకు ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ మీకు ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫర్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఫర్ అకాడమిక్ ఇయర్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డైరెక్ట్ ఈ లింక్ ఉంటుంది, అడ్మిషన్ ఫర్ యూజీ ఆర్ అడ్మిషన్ ఫర్ పీజీ. సో జస్ట్ క్లిక్ చేస్తే సేమ్ కింద ఏ విధంగా ఉందో అక్కడ కూడా అదే ఉంటుంది. కాబట్టి జస్ట్ ఆ లింక్స్ నేను చెప్పినవి చూడండి, నోటిఫికేషన్ లింక్ ఉంది కదా అక్కడ నుంచే మీరు పే చేసేయచ్చు. సో సింపుల్ ఉంటుంది అప్లై చేసుకునేటప్పుడు. సో ఇది 18th వరకే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా అప్లై చేసుకోవాలండి. ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత పీజీ కానీ ఆర్ సర్టిఫికేట్ కోర్సెస్ కానీ అన్ని కోర్సెస్ చేసుకోవచ్చు, లైక్ డిప్లొమా కోర్సెస్ కానీ సపరేట్ నోటిఫికేషన్స్ కాబట్టి సపరేట్గా అప్లై చేసుకోవాలి. సో మెయిన్గా లైక్ దీన్ని ఎట్లా అప్లై అయ్యేలా కూడా నేను వీడియో ఇస్తాను. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఓపెన్లో చేద్దాం అనుకుంటున్నారో కింద కమెంట్లో చేయండి, ఎందుకంటే ఒక్కళ్ళది నేను తీసుకొని అప్లై చేస్తాను. సో దట్ మీకు కూడా యూజ్ అవుతుంది. సో ఎవరైతే లైక్ కమెంట్లో నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తే నేను వాళ్ళది కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి చేస్తాను. అదే డిగ్రీ తర్వాత ఎవరైతే పీజీ చేద్దాం అనుకుంటున్నారో మీరు నాది డిగ్రీ అయిపోయింది నేను ఓపెన్లో పీజీ చేద్దాం అనుకుంటున్నానని మెసేజ్ కింద కమెంట్లో పెడితే వాళ్ళది నేను చేస్తాను. సో దట్ మిగతా వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎవరన్నా ఒక్కళ్ళు కానీ ఇద్దరు డిగ్రీ చేసేవాళ్ళు డిగ్రీ వాళ్ళు, పీజీ చేసేవాళ్ళు పీజీ వాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో రేపు కానీ ఎల్లుండి కానీ మనము అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లుంటుందో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఎంత ఫీజు ఉంది, డిగ్రీకి ఎంత ఫీజు ఉంది, పీజీకి ఎంత ఉంది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది, ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఎంత ఉంటుంది, ఎంత పే చేయాలో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఓన్లీ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది, ఎట్లా అప్లై అయ్యాలో అవి మాత్రమే చెప్తాను. సో ఒక 2-3 కింద మెన్షన్ చేయండి. సో నేను నా మెయిల్ మీకు ఇస్తాను, మీరు నా మెయిల్కి మెసేజ్ చేస్తే మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని నేను అప్లై ఎట్లా చేయాలి ఆ ప్రాసెస్ చెప్తే కొందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇదండి, కింద నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ కిందనే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, అంటే ఈ వెబ్సైట్ ఉంటుంది. జస్ట్ అది క్లిక్ చేయగానే కింద అడ్మిషన్ నోటిఫికేషన్లో డిగ్రీకి సపరేట్ లింక్ ఉంటుంది, పీజీకి సపరేట్ లింక్ ఉంటుంది. సో మీరు ఏదో అది క్లిక్ చేసి చూడొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో ఫీ స్ట్రక్చర్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవ్రీడే ఫాస్ట్ అప్డేట్స్ కోసం నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ లింక్ నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను.